నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని, రానున్న 5 సంవత్సరాలు అభివృద్ధి చేపట్టేందుకు పరిగెడతానని, మీ సమస్యలు పరిష్కరిస్తానని, మీకు అండగా ఉంటానని, మరోసారి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ప్రజలను కోరారు. సోమవారం పట్టణంలోని 34వ వార్డులో మాజీ కౌన్సిలర్, నంద్యాల క్లస్టర్ అధ్యక్షుడు జాకీర్ హుసేన్ ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జగనన్న మీకోసం, మీ సంక్షేమం కోసం ఎన్నోసార్లు బటన్ నొక్కాడని, అయితే జగనన్న కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 సార్లు బటన్ నొక్కి రానున్న 5 సంవత్సరాలలో జగనన్న మీకోసం, మీ సంక్షేమం కోసం బటన్ నొక్కేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ, సీఎం జగనన్న అధికారం చేపట్టిన 5 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడని తెలిపారు. అయితే మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నా తాను ఏం చేశాడో ప్రజలు గమనించాలన్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఎన్ఎండి ఫరూక్ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, 5 శాఖలకు మంత్రిగా అధికారంలో ఉన్న ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. 21 సంవత్సరాలు ఫరూక్ అధికారంలో ఉన్నా కూడా నంద్యాల ప్రజలకు, నంద్యాల నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. తాను 3 సంవత్సరాలలో నంద్యాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. గత ప్రభుత్వాలలో వికలాంగులు పెన్షన్లు అందుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన వారికి, చేతులు తడిపిన వారికే ఆ పథకాలను అందుకోగలిగేవారని అన్నారు. నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే రాష్ట్ర ప్రజలకు ఏం గుర్తుకు వస్తుందో ప్రజలే చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సేవలను కించపరుస్తూ వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రజలను అనేక సార్లు మోసం చేశారని, వారిని నమ్మే పరిస్థితి నేడు లేదన్నారు. మోసాలు చేసే చంద్రబాబును ప్రజలు ఎన్నడూ నమ్మరని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరితో పొత్తు లేదని, ఒక్కడే వస్తున్నాడని, అయితే జగనన్నను ఢీకొట్టడానికి 6 పార్టీలు వస్తున్నాయని, జగనన్న ధైర్యం ప్రజలు ఆ భగవంతుడని అన్నారు. జగనన్న బలవంతుడు కాబట్టే అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయని తెలిపారు. కష్టాల్లో ఉంటే పట్టించుకోలేని నాయకులు నేడు ఓట్ల కోసం ఒక్క అవకాశం కల్పించాలని కోరడం ఎంతవరకు సరైనదో ప్రజలు గ్రహించాలన్నారు. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని మీ అన్నగా, మీ బిడ్డలాగా ఆశీర్వదించాలని, అవినీతికి మరకలేని, దౌర్జన్యాలు చేయని తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర డైరెక్టర్లు సునీత అమృతరాజ్, చంద్రశేఖర్, శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, ఎన్ఎండి రఫీ, కోఆప్షన్ సభ్యులు శోభారాణి, వైసీపీ నాయకులు రత్నబాబు చౌదరి, జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, దేవనగర్ భాష, కౌన్సిలర్ చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్, వార్డు వైసీపీ నాయకులు రంగస్వామి, షబ్బీర్, కృష్ణారెడ్డి, శివాజీ, అలీషా, గడ్డంవలి, నాగరాజు, అబ్దుల్లా, పులి ప్రకాష్, ఆకుమల రహీం, మైనార్టీ సెల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, చిన్న వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు సత్యం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రచారంలో భాగంగా మన వార్డులో తిరగడం జరుగుతోంది. మరి మీకు ఒకటే నేను విన్నవించుకునేది, ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది, గత 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది. 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు. లేకపోతే మన ఫరూక్ గారిని చూసుకుంటే, ఫరూక్ గారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసి, అంటే దాదాపు 21 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్నాడు. మంత్రిగా 5 శాఖలకి చేసినాడు. యువతల పక్కన నేను 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే. మామూలుగా అయితే అందరూ కూడా 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది. మేము పేరుకి 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే, లేకపోతే జగనన్న 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రి. కానీ మొదటి సంవత్సరంలోనే కరోనా వచ్చి 2 సంవత్సరాల పాటు అందరం ఇబ్బంది పడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఫరూక్ గారు ఏం చెప్తారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా, నంద్యాలకి నేను ఇది చేసినానని చెప్తున్నాడా? అవి చెప్పడు. వీళ్ళు యాడ్ నుంచో వచ్చినారంట, వీళ్ళు యాడ్ నుంచో వచ్చినారంట అని మాట్లాడుతున్నారు. నేను అది కూడా చెప్తున్నా. నేను పుట్టింది పేరుసాముల గ్రామం, బనియాన్పల్లి నియోజకవర్గంలో. నంద్యాలకు వచ్చి నంద్యాలలో నా కుటుంబ సభ్యులందరూ నన్ను ఆశీర్వదిస్తే మా నాన్నగారు ఎమ్మెల్యే అయినారు, నేను ఎమ్మెల్యే అయినా. అందుకనే శిల్పా సేవా సమితి ద్వారా బ్యాంకు పెట్టినాం, సూపర్ మార్కెట్ పెట్టినాం, వాటర్ ప్లాంట్లు పెట్టినాం,
లేకపోతే బస్ స్టాండ్లు కట్టించినాం, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా అని చెప్పేసి పెట్టినాం, రైతుల కోసం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ తక్కువ ధరలకు ఇస్తున్నాం. ఇవన్నీ మేము చేస్తున్నాం. మరి ఫరూక్ గారు ఏమైనా చేసినారమ్మా? మీకు ఏమన్నా సహాయం బ్యాంకులు లాంటివి పెట్టి లోన్లు ఏమైనా ఇచ్చినాడా ఎప్పుడైనా? మరి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ఎప్పుడైనా ఒక లీటర్ నీళ్ళన్నా దాపించినాడా? ఒక్క పనన్నా? మరి పుట్టేళ్ళకు నంద్యాల పుడితే అయిపోయినా. కానీ ఇంకోటి తెలుసా, ఫరూక్ గారు కూడా నంద్యాలలో పుట్టలే. ఆయన కూడా పుట్టింది ఎక్కడ? ముసల్మాడుగు ఎక్కడో. మరి ఆయన అవుట్ సైడరే, నేను బయట అయినట్టు. మరి ఈరోజు ఒకటే ఆలోచించండి, ఆఖరిసారి అని చెప్పి ఆఖరిసారి మనం మోసం పోదామా? లేకపోతే మీ బిడ్డలాగా 3 సంవత్సరాలలో నేను ఈ పనులు చేసినానని ధైర్యంగా చెప్పుకొని నాకు ఒక 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, మీకు ఉన్న సమస్యలు నేను తీరుస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి ఎవరికి ఓటేయాలనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. 5 సంవత్సరాలలో గడప గడపకి నేను మీ ఇంటికాడికి వచ్చిన 5 సంవత్సరాలు మీకు ఫరూక్ గారు ఏమైనా కనపడినారా ఈ సందుల్లో? లేకపోతే 10 సంవత్సరాల వార్డుల్లో ఏమైనా కనపడినాడా? 15 సంవత్సరాలు ఏమైనా కనపడినాడా? 20 సంవత్సరాలలో 20 సంవత్సరాలలో ప్రజలకు ఎప్పుడు కనపడలా. కానీ ఈ రోజు అంట ఓట్లు వేసి ఆయనను గెలిపించాలంట. ఎందుకు గెలిపిస్తారు? ఎందుకు వేయాలో చెప్పండి ఓట్లు? మళ్ళీ తిరగలుగుతాడా? ఆఖరి అవకాశం. మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగాల్సిన పని లేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మేము ఉంటాము, మీకు అండగా నిలుస్తాము అని చెప్పేసి నా విషయాన్ని మాత్రం మర్చిపోద్దని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమము, అభివృద్ధి మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి వచ్చేది మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకున్నప్పుడు బీదవారికి పేదవారికి ఒక సైడ్ ఉంటే మరి పెత్తందారులకు మరి ఒక కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరము మన ప్రభుత్వానికి జగనన్నకు మద్దతు పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం నంద్యాలలో మన 2019లో ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారు ఇక్కడనే మనం పక్కన చూసుకుంటే ఒకటి శ్యామ్ నగర్ బ్రిడ్జి, సలీం నగర్ బ్రిడ్జి, ఇవెల్లా కూడా మన రవిచంద్ర కిషోరెడ్డి గారు వచ్చిన తర్వాత మన వల్ల చేసినారని మీకందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన వాటిలో ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా కూడా మనం పిలుచుకొని పోతే ఉంటేనే పల్లికి మనకు చేదోడుగా వాదడుగా మనందరికీ ఉంటూ మన వార్డుకు సహాయపడుతూ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని అలాగే ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి గారిని మనం అందరం కూడా గెలిపించుకొని భారీ మెజార్టీతో మన వార్డు నుంచి మనం ఆయన కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, నంద్యాల పట్టణంలోని 9వ వార్డులో కౌన్సిలర్ దండే నాగమ్మ, ఇన్ఛార్జ్ దండే సుధాకర్, అలాగే 28వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించాలని తెలిపారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి కేవలం 3 సంవత్సరాలలో నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటుకు మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, మహిళా కళాశాల, ఉర్దూ కళాశాల నిర్మాణం, ఏపీ మోడల్ స్కూల్, అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. కేవలం స్వల్ప కాలంలోనే ఇంత అభివృద్ధి చేపట్టారని, మరోసారి మీ అందరి ఆశీర్వాదాలను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిపై ఉంచాలని, అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దండే బొజ్జయ్య, దండే శ్రీను, కోఆప్షన్ సభ్యుడు పడకల్ల సుబ్రహ్మణ్యం, అన్వర్, అమీర్, మాబాషా, సుబ్బయ్య, సుధీర్, ఫారూక్, చాణక్యరాజు, ప్రభుదాస్, రామాంజనేయులు, ఎర్రా రవి, రవికుమార్, వంశీ, దానం, కుమార్, కిరణ్, విజయ్ కుమారి, శ్రీనివాసులు, మురళి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధికి జైజేలు పలుకుతున్న నంద్యాల ప్రజలు. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ ముఖ్య అనుచరులైన సోహెల్ రాణా, మహబూబ్ బాషలతో సహా 300 మంది టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకుడు గన్ని కరీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి వారి రాజకీయాల లబ్ధి కోసం ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు అనేక కార్యక్రమాలను చేసిన వీరంతా టీడీపీ చేస్తున్న మోసాన్ని పసిగట్టి వైఎస్ఆర్ పార్టీతోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్మి విశ్వసించి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ముసుగు తొడుక్కొని ప్రజలను మోసం చేస్తున్నదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక టీడీపీ వారే బీజేపీ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టడం, మరో చోట టీడీపీ వారే జనసేన అభ్యర్థులుగా పోటీలో ఉండడం చూస్తున్నామన్నారు. కొన్ని చోట్ల 3 పార్టీల జెండాలను పెట్టుకొని ప్రచారాలకు వెళ్తున్నారని, నంద్యాల లాంటి చోట మాత్రం ఒకే జెండాతో ప్రచారాలకు వెళ్లడం గమనించాలన్నారు. ఇటీవలనే జనసేన నుండి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు వైసీపీలోకి రావడం జరిగిందని, పొత్తులతో ఉన్న టీడీపీ పార్టీ జనసేన కార్యకర్తలను విస్మరించడం, వారి మనసులను బాధ పెట్టడం జరిగిందని, తద్వారా వారంతా పార్టీని వీడి వైసీపీలోకి రావడం జరిగిందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని చెప్పుకున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం ఎంతో శుభపరిణామమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదవుల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లను కల్పించి అందరికీ సముచిత స్థానాన్ని అందించామన్నారు. టీడీపీ నాయకులతో అనేక సంవత్సరాలు పనిచేసిన వీరంతా నాడు టీడీపీ నాయకుల మాటలు విని వైసీపీకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేశారని, కేవలం టీడీపీ నాయకుల స్వార్థపు రాజకీయాలకు మోసపోయి పనిచేశారన్నారు. టీడీపీ నాయకులు బీజేపీతో ముసుగు తొడుక్కొని పోవడం అందరూ గమనిస్తున్నారన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ నంద్యాలకు ఏం చేశారో చెప్పాలని, ఆ విషయం తప్ప మిగతా విషయాలను మాట్లాడడం జరుగుతున్నదన్నారు. రాజకీయాలంటే కులం, మతం కాదని, రాజకీయాలంటే ప్రజలకు ఎంత మేర సంక్షేమం, అభివృద్ధి ఏం చేశామో తెలపాలన్నారు. నంద్యాలలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. శిల్ప కుటుంబ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని, మీ అందరికీ అండగా ఉన్నానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన నాయకుడు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగిందని తెలిపారు. ముస్లిం మైనార్టీలు రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటములను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయిన బీజేపీతో టీడీపీ పొత్తులు కలపడం దుర్మార్గమైన చర్యని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీలు ఈ కూటమిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈ జాయినింగ్సే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అకుంఠ దీక్షతోటి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ధర్నాలు కావాలన్నా, ఎప్పుడు దీక్షలు కావాలన్నా, లేకపోతే ఎవరైనా అరెస్ట్ అవుతే రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే వీళ్ళని వాడుకొని రోడ్ల మీద వీళ్ళని ముందు పెట్టి వాళ్ళందరూ కూడా వెనకలుండి ఈనాటి వరకు పోరాటాలు చేశామని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నమ్మి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఒక ముసుగు తొడుక్కొని ప్రజలని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు, వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపించి జనసేన పార్టీ నుంచి పోటీ చేపిస్తారు. లేకపోతే అవసరం ఉన్న చోట 3 పార్టీల సింబల్లు కనపడతాయి. లేకపోతే కొన్ని చోట్ల నంద్యాల లాంటి చోట్ల 3 పార్టీలు కాదు, కేవలం 2 పార్టీలే పొత్తులో ఉన్నట్టుగా వాళ్ళు ప్రచురించుకుంటారు. మొన్నటికి మొన్న జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది సభ్యులందరూ కూడా పార్టీని వదిలేసి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కేసులు పెట్టించుకొని కష్టపడి పనిచేసి పార్టీ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే
కనీసం వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ భావాల్ని, వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి భావాలని వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అందరూ కూడా పార్టీలో చేరడం నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ అందరిది, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి, నా ఎస్టీలు అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదవుల్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఒక 50% రిజర్వేషన్ లా కల్పించి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు మనకు కావాల్సింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంకుల్లాగా చూడటము తర్వాత వదిలేయడం కాదు కావాల్సింది. వాళ్ళని సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక భరోసాతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తీరు. మరి గతంలో మీరు గమనించారు, ఇదే నంద్యాలలో ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే పిల్లల్ని అందరినీ కూడా ముందు పెట్టుకొని యువకులు అందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నాలు చేపించి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేపించి, నినాదాలు చేపించి ఎంత భారీ ఎత్తున వీళ్ళకి అభద్రతా భావాన్ని కల్పించారో, ఆ రోజు ఎంత భయపెట్టారో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇదే పెద్ద మనుషులు ఈరోజు అదే ముసుగు తొడుక్కొని అదే బీజేపీతో ఏదైతే వ్యతిరేకం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారో, ఈరోజు అదే పార్టీతోటి పొత్తు పెట్టుకొని అదే పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ ఉంటే అసలు ఏ రకంగా, అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే నంద్యాలకి ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి మేము మాట్లాడితే ఆ విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. రాజకీయాలంటే ప్రతిదాన్ని కూడా కులము మతము రాజకీయం చేయడం కాదు. రాజకీయాల్లో ఉండాలి అంటే ప్రజలకు ఏం చేశారు, నంద్యాలకి ఏం చేశారు, నంద్యాలని ఏ రకంగా బాగు చేయాలనుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడాలి. మొన్నటికి మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి శిల్పా వాళ్ళు కేసులు పెట్టించారు గతంలో అని చెప్పేసి మాట్లాడినారు. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఆ రోజు గొడవ జరిగిన సమయంలో అక్కడ ఎస్సీల మీద కేసులు లేకపోతే ముస్లింల మీద కేసులు పెట్టినారు. ఆ ఎస్సీలు ఎవరికి సంబంధించిన వ్యక్తులు? మీ పార్టీ నాయకులు కాదా? లేకపోతే మీ కుటుంబ సభ్యులకి అత్యంత సమీప మీ యొక్క అనుచరులు కాదా? ఆ రోజు ఎస్సీలు మీ అనుచరులే, మరి ఇటువైపు కేసులు పడినటువంటి మైనార్టీలు రెండు వర్గాలు కూడా మీ వాళ్ళే. మరి మీరు కూర్చొని ఆ రోజు రాజీ ఎందుకు చేయలేకపోయినారు అనేది నేను సూటిగా అడగదలుచుకున్నా. ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు కనీసం నంద్యాలలో కూడా లేరు, ఆయన ఊర్లో లేరు, రాష్ట్రంలో లేరు. అయినా సరే కేవలం ఎలక్షన్లు వస్తే పనిగట్టుకొని ఆయన మీద ఒక అబద్ధపు వాతావరణం సృష్టించాలి, మాయమాటలు చెప్పాలి, ప్రజల్ని మోసం చేయాలి. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ఎస్సీలు మీ వాళ్ళు కాదా? ఈ రోజు కూడా మీ పార్టీలోనే ఉన్నారు, ఈ రోజు కూడా మీకోసమే కష్టపడి పనిచేస్తున్నారు. ఆ మైనార్టీలు కూడా మీకోసమే పనిచేస్తున్నారు. మరి మధ్యలో మేము కేసులు పెట్టారు, మా నాన్నగారు కేసులు పెట్టారు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నా. నిజంగానే మేము తప్పు చేసింటే మీరు మా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు? మీరు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంత్రిగా పనిచేసినారు. మరి మేము తప్పు చేసినంటే మా మీద యాక్షన్ తీసుకోవాల్సింది, మమ్మల్ని జైలుకి పంపించాల్సింది. లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ, పసలేని ఆరోపణలు చేసుకుంటూ, ఎలక్షన్లు వచ్చిన వెంటనే ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటూ పోయినంతకాలం పాత చింతకాయ పచ్చడిలాగా పాత రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులకి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధైర్యంగా మా పార్టీ ఏం చేసింది, మేమేం చేశాం, నంద్యాలని ఏ రకంగా అభివృద్ధి చేశాం, ప్రజలకు ఏ రకంగా సంక్షేమంతో మేలు చేశామని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఏం చేశామో కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలు గమనించాలి. మనం అంతా కూడా అన్నతమ్ముల మాదిరి, ఒక కుటుంబం మాదిరి. నంద్యాల అనేది ఒక కుటుంబం. దీంట్లో ప్రతి ఒక్కరం కూడా అన్నతమ్ముల మాదిరి సోదర భావంతో మెలగాల్సిన పరిస్థితి. ఆ వాతావరణాన్ని నంద్యాలలో మనం సృష్టించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్నాళ్ళు, మేమున్నన్నాళ్ళు అదే సోదర భావాన్ని నంద్యాలలో కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్య మా సమస్యలాగా భావించి మీ అందరికీ అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే, గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేశాము. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి సంకోచితం లేకుండా అట్టడుగు వర్గాల అభివృద్ధి ఆయనకు పట్టకుండా ఈరోజు దేశానికే ఒక వినాశనంగా ఏర్పడిన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా
దౌర్భాగ్యం, చాలా దుర్మార్గం. ఇది అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఇతర వర్గాలకు అందరికీ ఇది నష్టం చేకూరే విధంగా మాకు కనిపించింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక 300 మందితో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్పా రవీణ గారి సమక్షంలో ఈరోజు కండువా కప్పుకోవడం జరిగింది. పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి మరియు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో గెలిపించుకుంటామని, వారికి వెన్నుదన్నుగా ఉంటామని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే బాధ్యత ప్రతి ముస్లిం సోదరుడిపై ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది. ఈ పార్టీలో చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో మేము 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో చాలా పనిచేశాము. పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు మేలు జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్తోనే మేము టీడీపీలో పనిచేశాము. కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఏదో భయంతో చంద్రబాబు నాయుడు గారు తను ఓడిపోతాడనే ఒక భయంతో, నాకు సెంట్రల్ ప్రభుత్వం బీజేపీది పొత్తు ఉంటే నేను గెలిచానేమో అనే ఒక భయంతో అతను మతతో పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింలకు ద్రోహం చేయడం జరిగింది. మేము రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసిగా ఉండాలంటే జగనన్న పాలన రావాలి. ఎందుకంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా యూపీ లెక్క గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు ముందు జాగ్రత్తతోనే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ మారడం జరిగింది. రాబోయే రోజుల్లో మనము మన నంద్యాలలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ ముస్లింలు అందరూ ఏకతాటిపైకి వచ్చి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాను. తాజాగా విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాలలోని శ్రీ చైతన్య విద్యార్థులు ప్రపంచనాన్ని సృష్టించారు. N4 బ్రాంచ్ కు చెందిన పోలమాడ నాగవైష్ణవి 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థ నంద్యాల బ్రాంచ్లలో చదివిన వారిలో 590 మార్కులకు పైగా 13 మంది, 580కి పైగా 63 మంది, 570కి పైగా 114 మంది, 550కి పైగా 237 మంది ఉత్తమ మార్కులు సాధించారని శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ కోటయ్య చౌదరి వెల్లడించారు. ఈ మేరకు బ్రాంచ్ 4 నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బ్రాంచ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆర్ఐ కోటయ్య చౌదరి మాట్లాడుతూ, నేడు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రపంచనం సృష్టించారని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన ప్రిన్సిపల్స్, డీన్స్, ఉపాధ్యాయులకు, అధ్యాపకేతర సిబ్బందికి, తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 10వ తరగతి ఫలితాలకు సంబంధించి గ్రేడ్ల నుండి మార్కులు ప్రకటిస్తున్న నేపథ్యంలో గత 3 సంవత్సరాలుగా తమ విద్యార్థులు జిల్లా టాపర్లుగా మార్కులు సాధిస్తూ విజయ దుందుబి మ్రోగిస్తున్నారని తెలిపారు. ఇంతటి అద్భుత ఫలితాలు సాధించేందుకు కారణం క్రమశిక్షణ మరియు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలను సాధించే విధంగా బోధన చేపట్టడమన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని శ్రీ చైతన్య బ్రాంచ్లకు చెందిన ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మా డీన్స్ అండ్ ప్రిన్సిపాల్స్ అండ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేము. గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే గ్రేడ్ సిస్టమ్ తీసేసి మాక్ సిస్టమ్ పెట్టిన గత 3 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా 3 ఇయర్స్ నుంచి కూడా నంద్యాల డిస్టిక్లో ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి టాప్ మార్క్స్ శ్రీ చైతన్య డిస్టిక్ వైజ్గా రావడం చాలా గర్వకారణంగా ఉంది. గత సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరం రిజల్ట్ రావాలనుకున్నాం, అలాగే వచ్చిందండి. ఇక రాబోయే సంవత్సరాలు కూడా ఇంకా స్టేట్లో ది బెస్ట్ మార్క్స్, స్టేట్ టాప్ మార్క్ ఖచ్చితంగా నంద్యాల శ్రీ చైతన్య నుంచి ఖచ్చితంగా వచ్చిందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ అలాంటి స్టాఫ్ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాలు కంటిన్యూగా ఎట్లయితే వస్తుందో రాబోయే సంవత్సరాలు కూడా ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో శ్రీ చైతన్య అనేది కంపల్సరిగా ఫస్ట్ ప్లేస్ రాబోయే రోజులు కూడా కైవసం చేసుకుంటామని అందరూ ముందర ఆశిస్తున్నానండి. And my dear colleagues and teachers and parents and students, I congratulate you all the students who are succeeded in the 10th class and you gave a great achievement with 596. Almost as best of my knowledge, this is the
డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్ అయితే 596 వచ్చి రావడం జరిగింది నంద్యాల జిల్లాలో చైతన్య విద్యాసంస్థల నుంచి. అలాగే 594, 593, 592, 591 ఇలా వరుస మార్కులతో 590 ఇలా వరుస మార్కులతో మన నంద్యాల జిల్లా నుంచి 590 పైన 13 స్టూడెంట్స్ రావడం జరిగింది. అలాగే 580 పైన 63 స్టూడెంట్స్, 570 అబౌవ్ 114 స్టూడెంట్స్ అండ్ 550 అబౌవ్ 237 స్టూడెంట్స్ ఈ అచీవ్మెంట్ ఇచ్చారు. ఇలా చక్కని యావరేజ్తో మంచి అచీవ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా గొప్పగా విజయించినటువంటి విద్యార్థుల్ని ఇక్కడ చైతన్య విద్యా సంస్థ తరఫున తల్లిదండ్రుల తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ప్రతి అధ్యాపకేతర బృందం తరఫున అందరి తరఫున వీళ్ళందరికీ హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాం. విత్ క్లాప్స్ ఒకసారి గట్టిగా వాళ్ళందరినీ వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థి విద్యా సంస్థ. I got 596. This achievement is not only because of my hard work, it's because of my parents, my teachers, and our all deans and our RI sir and our coordinator sir. With all their support, I am here standing before you all. I am very happy, and our Chaitanya management and our curriculum supported me very well to achieve this. నంద్యాల పట్టణం 9వ వార్డు నుండి సీఎంఎస్సీ డైరెక్టర్ కలాం ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా అధికారం చేపట్టాలంటే నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర క్షీరుడిని, ఎంపీగా పోటీ చేస్తున్న పోచా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై మీ ఓట్లను వేసి వేయించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి మరోసారి అధికారం చేపట్టాలంటే నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర క్షీరుడిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు. శిల్పా రవిచంద్ర క్షీరుడిని మీ సోదరుడిగా భావించి సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు. మీ అందరూ నేటి నుండి శిల్పా కుటుంబ సభ్యులని, మీకు ఎటువంటి అవసరతలు సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో సద్దాం, ఖలీల్, అస్లాం, ఇస్మాయిల్, ఇర్ఫాన్, గౌస్, మాబాషా, సుబాన్ మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు ఉన్నారు. వీళ్ళే కాకుండా వీళ్ళ మిత్ర బృందము, వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర 100 కుటుంబాలు. 9వ వార్డు మీకు తెలుసు శిల్పానగర్. ఆ రోజు మండలంలో డ్రైనేజీ కానీ కనీసం మంచినీటి వసతి కానీ ప్లాట్ కూడా లేవు. ఆ రోజు ప్లాట్ ఇప్పించినాం, ఇల్లు కట్టించినాం, డ్రైనేజ్ లైన్ చేసినాం, నల్లా నీళ్ళు ఇచ్చినాం, లైట్లు వేసినాం. కానీ పట్టాలు మీద చేయలేకపోయినాం. మొన్న ఈ మధ్యన ఎలక్షన్స్ ముందు హౌసింగ్ బోర్డు నుంచి కూడా ప్రతి ఇల్లు కూడా మీకు ఇప్పించినాం. ఈరోజు నాకు తెలిసి ఒక్కొక్క ఆస్తి ఒక బిల్డింగ్ ఉంటే 20 నుంచి 25 లక్షలు చేసే అవకాశం ఉంది. మీరు లక్షాధికారులు అయిపోయినారు. అందరూ కూడా 20 నుంచి 25 లక్షల రూపాయలు ఒక బిల్డింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా, పోచా బ్రహ్మానంద ఎంపీగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మన గుర్తు ఏంటి? ఫ్యాన్ గుర్తు. ఈ గుర్తును మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే నేను ఒకటే మనవి చేస్తున్నా, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎంత సాయం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. మరి జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, పోచా బ్రహ్మానంద ఎంపీ కావాలి. शिल्पा सर को साथ देना। निंद्याला गड्ढा शिल्पा अड्डा ये पहले से भी आता है, पहले से भी चलता है, आगे चल को भी सर को फुल सपोर्ट करना चाहिए कल्पाला रविना को गेंटिशवाला। कई साल से हमें देखते हैं कोटमा सिस्टम को क्या तकलीफ पड़ी, कैसे तकलीफ पड़ी, हमारे से भी ज्यादा तुम्हें अच्छा पहचानते। आने का कोटमा निकाल डालने का, छड़वाने का, जाने का टैक्स में बढ़ने का, फोन करिए काम हो वो काम का मसला का हल फोन करिए शिल्पा सर है। सार की तरफ से हमें सब जने जीती ही रहती है, आपको भी सार को याद करना चाहिए। आगे साल को भी सार को बहुत बड़ी पल होना हमें नंदयाल की
बहुत भारी मेजॉरिटी से जिताना शिल्पा सर को। शिल्पा अड्डा निंद्याला गड्ढा। నేడు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని బాలచంద్ర సమతా విద్యానికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. పాఠశాలకు చెందిన హరి 548 మార్కులు, శివరాం 541, శైలజ 535, కార్తిక్ 520 ఉత్తమ మార్కులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. విజయానికి కృషి చేసిన విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. చంద్ర సమతా విద్యానికేతన్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2023-24లో 90% ఫలితాలను సాధించడం జరిగింది. ఇందులో హైయెస్ట్గా హరి 548 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే శివరాం 541. ఇలాగా మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు, విద్యార్థులకు విజయాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. 2023-2024 సంవత్సరం గాను బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు ఎస్ఎస్సి రిజల్ట్ 90% సాధించడం జరిగింది. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా తీసుకున్నట్లుగా అయితే సోషల్ 99 మార్క్స్, మ్యాథ్స్ 98 మార్క్స్, 96 మార్క్స్, మోర్ దాన్ ఆల్ అబౌట్ ద స్టూడెంట్స్ 90 అబోవ్ మార్క్స్ సాధించడం జరిగింది. ఈ మార్క్స్ సాధించడం గాను మా స్టాఫ్ అందరికీ కూడా నేను విషెస్ తెలియజేస్తున్నాను. ఈ మార్క్స్ రావడానికి ఎక్కువ టైం కేటాయించినటువంటి అడిషనల్ సబ్జెక్ట్ టీచర్లందరూ కూడా కూర్చొని విజయం సాధించినందుకు స్టూడెంట్స్ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాను. నంద్యాలలో రోజు రోజుకు టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు, అభిమానులు వైసీపీ వైపు పరుగులు తీస్తున్నారు. ఇటీవల జనసేన నుండి వైసీపీలో విశ్వనాథ్ మరియు వందలాది మంది కార్యకర్తలు చేరడం జరిగింది. విశ్వనాథ్ మరింత వేగం పెంచి తనతో ఉన్న 200 మంది జన సైనికులను సోమవారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి, పారదర్శక పాలనకు ఆకర్షితులైన యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీలో శిల్పా కుటుంబంలో సభ్యులుగా చేరిన జనసేన నుండి వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు తాము అండగా ఉన్నామని తెలిపారు. ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఉన్నామని, తమ ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉన్నాయని నిస్సంకోచంగా రావచ్చని తెలిపారు. జనసేన నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీతో పొత్తులు పెట్టుకున్న జనసేన పార్టీ తరపున పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉంటే కనీసం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తోటి నాయకులు తమను పట్టించుకున్న పాపాన పోలేదని, తమను విస్మరించారని, అవమానం జరిగిన చోట ఉండలేకపోయామన్నారు. ఇటువంటి నాయకులతో ఇమ్మడలేమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకు న్యాయం జరుగుతుందని, తగిన స్థానం ఉంటుందని భావించి పార్టీలో చేరడం జరిగిందన్నారు. శిల్పా రవిచంద్రకిషోరెడ్డి యువ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారు చిన్న, శాషావలి, పుల్లయ్య, మదార్, చిన్న హుసేన్, మల్లి, మిత్ర బృందం, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడ్ మండల కేంద్రంలో సోమవారం
వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రహ్లాద రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, మురళి, సుబ్రహ్మణ్యం, కిషోర్, శర్వారెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలను కలిసి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, రాష్ట్రంలో జగనన్న సీఎం కావాలంటే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధిని సాధించామని, ప్రజలకు మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గోస్పాడు మండల కేంద్రంలో ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించామన్నారు. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 100% ఫలితాలు సాధించిన పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు ఇచ్చారని, వాటిలో ఒకటి కూడా నెరవేర్చలేదని, నేడు మరోసారి మీ వద్దకు వస్తున్న టీడీపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. నంద్యాలలో టీటీడీ కళ్యాణ మండపాన్ని అధునాతనంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. మెడికల్ కళాశాల తీసుకువచ్చామని, ఈ ఏడాది నర్సింగ్ కళాశాలను తీసుకువస్తామని తెలిపారు. అమృత్ పథకం కింద వెలుగోడు నుండి నీటిని తీసుకువచ్చాం. అలాగే గోరుకల్లు నుండి నీటిని తీసుకువచ్చి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతున్నామన్నారు. ఎన్నికల అనంతరం నేషనల్ హైవే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులను కేవలం 3 సంవత్సరాలలో చేశామని, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఎక్కడా అభివృద్ధి చేపట్టలేదని, నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ తాను అధికారంలో ఉన్న 21 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓట్లను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామలింగారెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోడ్డు ఊరు మధ్యలోంచి పోతుంది అని చెప్పేసి మొదట్లో అందరూ భావించారు. కానీ దాని బైపాస్ వచ్చిందా రాలేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నా. నేషనల్ హైవే మనకు వచ్చింది. ఈ రోజు నంద్యాల నుంచి హైదరాబాద్ కూడా నేషనల్ హైవే తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఎంపీ గారి సహకారంతో నంద్యాల నుంచి తిరుపతికి కూడా నేరుగా ట్రైన్ వేసినటువంటి చరిత్ర ఈ రోజు మనది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం పూర్తిగా శిథిలావస్థకి చేరి, ఎందుకంటే ఎంతో మంది మన వాళ్ళు పెళ్లిళ్ళు అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో చేసింటారు. పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలతోటి ఏసీ కళ్యాణ మండపం కడుతున్నామని చెప్పేసి ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడతో ఆపుతున్నామా? లేదు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి నెలలో 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇక్కడతో ఆపుతామా? లేదు. పోయిన సంవత్సరం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ఈ ఏడాది నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నాం నంద్యాలకి అని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. మరి ఇక్కడతో ఆపుతామా అంటే కాదు. ఊర్లకు అన్ని దానికి నీటి సమస్య తీర్చాలి అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మొన్న వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఈ రోజు గోరుకల్లు నుంచి నీళ్లు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ 174 కోట్ల రూపాయలతోటి కొత్త ప్రాజెక్టు శాంక్షన్ చేయించినామని చెప్పేసి ఆ పనులు కూడా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క హైవే పనులు కూడా మన ఎలక్షన్లు అయిపోయిన వెంటనే నేషనల్ హైవే పనులు కూడా మొదలు కాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు రోడ్లు డ్రైన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మేము మీ అందరికీ మాటిస్తున్నాం, ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. ఎన్ని కోట్లైనా సరే దాన్ని ఖర్చు పెట్టి గోస్పాడు మండల హెడ్ క్వార్టర్ ఏ రకంగా తయారు చేయాలో ఆ రకంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ రోజు స్కూళ్ళని బాగు చేసినాం, ఈ రోజు మన ఎస్సీ కాలనీలో రోడ్లు వేసినాం, బీసీ కాలనీ మన జగనన్న కాలనీలో రోడ్లు వేసినాం. రేపు పొద్దున మిగతావన్నీ కూడా చేసి మీ అందరికి కూడా మంచి రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు వేసి చూపిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మార్కెట్ కి ఒక ప్లేస్ కావాలని చెప్పేసి మా అక్క చెల్లెలు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తాం తల్లి, మనం ఒక చోట కొత్తగా సొంత ఏర్పాటు చేసుకుందాం, కొత్త మార్కెట్ ఏర్పాటు చేసుకునే బాధ్యత మేము చేసుకుంటాము, ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మరి యాలూరుకు పోయే రోడ్డు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ యాలూరుకు పోయే రోడ్డు పరిష్కారానికి కూడా మీ అందరికి కూడా మాటిస్తానని చెప్పేసి కూడా మనకి ట్రాఫిక్ సమస్య లేకుండా తీర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. మన గుర్తు మరి మే 13వ తేదీన
2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కండి. 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో మా హయాంలో మీరందరూ కూడా ఫ్యాన్ కింద ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించారు, మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా మాకు ఒక అవకాశం ఇచ్చారు. మరొక అవకాశం కల్పించండి. నంద్యాల నియోజకవర్గాన్ని, నంద్యాల జిల్లాని నెంబర్ 1 జిల్లాగా, నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేసుకున్నాం. అలాగే గోస్పాడు మండల హెడ్ క్వార్టర్ ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2004లో ప్రహ్లాద్ అన్న, మేము ఎమ్మెల్యే మన శిల్పా మోహన్ గారు ఆల్మోస్ట్ ఒక 10 రోజులు హంగర్ చేయడం జరిగింది నీళ్ళ కోసమని. 2004 కన్నా మీకు తెలుసు మనకు పంటలు లేవు, వర్షాలు లేవు. 2004 తర్వాత మన వేతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ వస్తేనే మనకు మంచి పంటలు పండడము మళ్ళీ వచ్చినాయి. బట్ మనకు నీళ్లు కావాలంటే మనకు పోతిరెడ్డిపాలెం నుంచి నీళ్లు కావాలి. కానీ పోతిరెడ్డిపాలెంలో తెలుగుదేశం గవర్నమెంట్లో మనకు ఒక జీవో రిలీజ్ చేసి దాదాపు 254 లెవెల్ వరకు మనకు నీళ్లు ఉండాలి. కానీ చంద్రబాబు ఏం చేసినంటే దాన్ని 2 జీవో తీసేసి మనకు నీళ్ళు లేకుండా చేసే రాయలసీమ ద్రోహి. మనకి 11,000 క్యూసెక్లు మాత్రమే మనకు వచ్చేది. ఆ 11,000 క్యూసెక్ నుంచి 25,000 క్యూసెక్లు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ దాన్ని 80,000 క్యూసెక్లు చేసే నాయకుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది కూడా కోర్టులో వేసి పెండింగ్ పెట్టినాము. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, వ్యవసాయం దండగనే నాయకుడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం పండగను చూపించే నాయకులు మన వైఎస్ఆర్ గవర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.